యాకోబు పత్రిక, పరిశుద్ధుడైన యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము ధ్యానం చేద్దాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చాలా సూటిగా స్పష్టంగా యాకోబు దేవుని దూతగా ప్రతినిధిగా మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సత్యాలను ఆనాడు చెదరిన క్రైస్తవులకు వ్రాసినప్పటికీ ఇవి ఈనాడు తేటగా మనకు కూడా వర్తిస్తాయి. మన జీవితాలని ఆధ్యాత్మికంగా కట్టుకోవడానికి, స్థిరపరచుకోవడానికి, యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మనం మలచబడ్డానికి ఈ వాక్యాలు మనకెంతకో దోహదం చేస్తాయి. అందుకే మనం లాస్ట్ ధ్యానంలో మనం చూసాం, మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును దీన మనసుతో అంగీకరించాలి అని చెప్పాడు భక్తుడైన యాకోబు. మన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినాయంట. అంటే రక్షణలో మనల్ని వృద్ధి చేయడానికి, నడిపించడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి ఈ వాక్యం మనకి ఎంతగానో దోహదం చేస్తుంది. లోక విధానాలతో నిండి ఉంటుంది, కానీ ఆయన పిల్లలమైన మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, ఆయన బిడ్డలుగా జీవించే మనం ఎలా ఉండాలంట? విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. ఇది రూట్ మీనింగ్లో చూస్తే పక్షపాతం గలవారై ఉండకుడి. పక్షపాతం, మొహమాటం అనే మాటను వాడుక భాషలో కానీ రూట్ మీనింగ్లో కానీ మనం చూస్తే మొహమాటం అనే మాటని పక్షపాతం అంటే తెలుసు కదా, తేడాగా చూడటం. ఇది విశ్వాసులమైన మనకు ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసులమైన మనము పక్షపాత ధోరణితో ఉండకూడదట. ఎందుకనంటే దేవుడు పక్షపాతి కాడు అని దేవుని వాక్యం చెప్తోంది. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆదాము యొద్ద దేవుని స్వరూపం చెడిపోయింది, పాడైపోయింది, పతనం అయిపోయింది. ఈ పాడైపోయిన స్వరూపం యేసుక్రీస్తులో మనం బాగు చేసుకోవాలి. యేసుక్రీస్తునందు మనం ఈ యొక్క గుణాలన్నింటినీ మనం సరి చేసుకొని ఆయన స్వరూపంలో మనం ఎదగవలసిన వారమే అన్నాం. అందుకనే యాకోబు భక్తుడు లోక పద్ధతులనైనా మనము పాటించకుండా ఉండినట్లు విశ్వాసులుగా మనం ఎలా ఉండాలో కొన్ని హెచ్చరికలు ఈ పత్రికలో మనకు చేస్తున్నాడు. పక్షపాతం ఉండకూడదు. ఎందుకు? దేవుని వాక్యంలో చాలా చోట్ల పక్షపాతం పనికిరాదు, ఇది దేవునికి వ్యతిరేకమైందని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. లేవీకాండం 19వ అధ్యాయము 15వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవారి ఎడల పక్షపాతము చూపకూడదు. గొప్పవాడనే, ధనవంతుడనే, లేదా ఒక హోదా కలిగి, ఒక స్థాయి కలిగిన వాడనే పక్షపాతము, అభిమానము మీకు చూపకూడదు. అందరి ఎడల దేవుని పిల్లలైన మీరు ఒకటే ధోరణి కలిగి ఉండాలని దేవుడు సుస్పష్టంగా రాశాడు. దేవుడు నిన్నెలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. మారని దేవుడు ఆయన పేరు. కాబట్టి ఆయన పక్షపాతం లేనివాడు. కాబట్టి మనము పక్షపాతంగా ధోరణి ఉండకూడదని చెప్తున్నాడు. విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మొహమాటాన్ని ప్రదర్శించకండి, పక్షపాతాన్ని ప్రదర్శించకండి.
ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వచనం. తీర్పు మీరు తీర్చేటప్పుడు అల్పులకు ఒక విధంగా, గనులైన వారికి ఒక విధంగా తీర్పు తీర్చే పద్ధతిని మీరు అవలంబించకూడదు. ధనవంతులని, దరిద్రులని, లేదా గొప్పవారని, అల్పులని మీరు పక్షపాతము చూపకూడదు. పక్షపాతము లేకుండా ఇరువురి సంగతి వినాలి. లోకంలో చూస్తే పక్షపాతం, ధనవంతుల ఎడల ఎంత పక్షపాత ధోరణి కలిగి ఉంటుందో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మీరు గమనించండి, దేవుడు ఈ లోకంలో ఉన్న పక్షపాతము సంఘంలో కూడా రాకూడదు, విశ్వాసుల్లో కూడా ఉండకూడదు, విశ్వాసుల కుటుంబాల్లో ఉండకూడదు. ఇది దైవ ఆజ్ఞ. ఇది పద్ధతికి సంబంధించింది కాదు, ఇది దేవుని మనస్సుకు సంబంధించింది. ఇదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. నీవేదన్నా ఒక బహుమానం తీసుకున్నట్లయితే ఆ బహుమానం అంటే మనకు గుడ్డితనం. బహుమానాలు ఇచ్చినవాడికి, లంచం ఇచ్చినవాడి వైపు మనం మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందుకని దేవుడు తన వాక్యంలో పక్షపాత ధోరణి ఉండకూడదు, దానికోసం నువ్వు పక్షపాతం చూపకుండా ఉండునట్లు లంచము పుచ్చుకోకూడదని న్యాయముగా తీర్పు తీర్చడం, న్యాయంగా ప్రవర్తించడం అనేది దేవునికి సంబంధించిన అంశ అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ప్రియమైన దేవులారా, అదే విషయాన్ని బైబిల్ అంతా వ్రాయబడినటువంటి సంగతిను యాకోబు భక్తుడు ఇక్కడ మనకి చూస్తున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయం 9వ వచనంలో, పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తేటగా పక్షపాతము చూపకూడదు. ప్రియమైన వారులారా, మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు మన జీవితాల్లో దేవుని భయము కలిగి ఉండనట్లు పక్షపాతం లేకుండా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. ఆయన పక్షపాతి కాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు, ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం, పక్షపాతము చూపుట మంచిది కాదు. ఒకవేళ ఆహారం దొరక్క ఎవడన్నా తప్పు చేస్తాడేమో. చూసారా, మనం ఈ ప్రపంచ చరిత్రలో న్యాయం కొరకు చూస్తే వేల కోట్లు దోచుకున్నవాడు దొరల్లాగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు బ్యాంకుకు అప్పచెప్పిన అప్పులు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రపంచంలో లేదా సమాజంలో బహిరంగంగా అవి వెల్లడి పరిచినప్పటికీ నూజివీడు దగ్గర ఒక ఊరుంది. ఆ ఊరి పేరు ఏంటంటే
హనుమంతుల గుడి అనుకుంటా. ఆహారం దొంగిలించాడని ఒక అతన్ని స్తంభానికి కట్టేసి కొడితే చచ్చిపోయాడు. అంటే భోజనం ఆకలయ్యి ఆహారం దొరక్క వాడు దొంగతనం చేసినోడేమో చంపేశారు. డబ్బున్నవాడు డబ్బు తన తరహాలో 1000 కోట్లు దోచుకున్నవాడేమో దొరలాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుల మీద పడి ఏడ్చే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నాడు. ఆయన పేరేది రఘురామ కృష్ణరాజు. ఆయనంట కొన్ని 1000 కోట్లు బ్యాంక్ అప్పులు ఎక్కొట్టాడంట. అతడు మన రాష్ట్రంలో ఏమై కూర్చున్నాడంటే ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. కాబట్టి దేవుడు న్యాయం తీర్చేటప్పుడు కానీ మనం వ్యవహరించేటప్పుడు కానీ పక్షపాతము చూపకూడదని ఎన్ని సందర్భాల్లో నేను మీకు కొన్నే చూపిస్తూ ఉన్నాను. ఇలా రెఫరెన్సులు చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. కానీ దేవుని వాక్యంలో ఎన్ని స్థలాల్లో, ఎన్ని చోట్ల, ఎన్ని మార్లు దేవుని వాక్యం ఇలా మారుమ్రోగుతుంది ఏకోలాగా. పక్షపాతం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు అని మళ్ళా రాయబడినప్పటికీ మన రక్తంలో ఏమి ఇంకిపోయిందని అంటే పక్షపాతం చూపడం అలవాటైపోయింది మనకి. మన కులపోడని, మన ఇంటి పేరుతోడని, మనూరోడని, మన జాతోడని, మన భాషోడని కదా, ఎన్ని రకాల పక్షపాతాలు దేవుని వాక్యంలో ఏం రాయబడింది? యేసు నందు విశ్వాసం ఉంచిన వాడికట గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, సిథియోనుడని లేదు, బానిసని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అందరూ యేసు రక్తం నందు కడగబడిన తర్వాత ఒక్కటే. అందరూ యేసు క్రీస్తులో సమానమై ఉన్నాం. సంఘంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ తేటగా వివరిస్తాడు. విశ్వాస విషయంలో మీరు మోమాటము గలవారై ఉండకిడి అని చెప్పిన తర్వాత మన సంఘంలోకి తీసుకొచ్చాడు ఈ సంగతిని. యాకోబు చదవండి, తర్వాత 2వ వచనంలోకి చదవండి. ఎలయనగా బంగారు ఉంగరమును పెట్టుకొని ఒకడు బంగారు ఉంగరమును పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, సమాజ మందిరం అంటే ఇక్కడ సంఘంలోనికి, యూదులు, ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు? యూదులకు రాశాడు. యూదులు ఎక్కడ కూడుకుంటాడు? సునగోగులో కూడుకుంటారు. సునగోగ అంటే సమాజ మందిరం, యూదుల సమాజ మందిరం. మీరు కూడుకున్నప్పుడు, సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు లేదా దేవాలయంలో కూడుకున్నప్పుడు బంగారు ఉంగరం కట్టుకుని ఒకడు, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న ఒకడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడలా. మురికి బట్టలు అంటే వారికి ఉన్న వాటిలో అందరూ మురికి ఉతుక్కున్నారు, కానీ కొనుక్కునే స్తోమత లేక పాతకి వెళ్ళిపోయి ఆ దరిద్రులని తెలిసిపోద్ది కదా మనకి. ఇక్కడ యాకోబు రాస్తున్నాడు, వారిద్దరిని మనం చూసే తీరును గురించి రాస్తున్నాడు. ఏమంటామంట? ప్రశస్త వస్త్రములు ధరించుకునే వాడిని చూచి సన్మానించి, నీవెక్కడ వచ్చి మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీతాల దగ్గర కూర్చుండుమని చెప్పిన ఎడలా. మనకు వివరిస్తున్నాడే, విశ్వాసం విషయంలో పక్షపాతం ఉండకూడదు అబ్బాయి. దేవుడు పక్షపాతి కాడు. దేవుని స్వరూపంలో చేయబడిన మీరు పక్షపాతం చూపకూడదు. నేను నా ప్రజగా మీరు ప్రత్యేకపరుచుకున్న మీరు ఇజ్రాయేలీల సమాజంతో పాత నిబంధన అంతా మీరు పక్షపాతం చూపకూడదు అని చెప్తే దేవుడైన యెహోవా నూతన నిబంధనలో తన భక్తుడైన యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడే. మన సభల్లో కూడా స్పీకర్లను పిలిచినప్పుడు బ్రాహ్మణ స్పీకర్ని పిలిచారనుకో, బ్రాహ్మణ కులానికి సంబంధించిన ప్రసంగికుడిని పిలిచారనుకో, ఏం చేస్తారు? మీ దగ్గరికి వచ్చినా మీరేం చెప్తారు? అలాగే ఇప్పుడు మన సమాజ మందిరంలోనికి, మన దేవాలయంలోనికి ఉన్నత కులానికి సంబంధించిన వాడు ఒకడు వస్తే, సభకు పిలిస్తే ఎగబడి వస్తాడు.
బ్రాహ్మణుడంట, పూజారంట. అందుకే టైటిల్స్ పెడతారు. వాక్యం సరిగా అర్థం కాలేదు, యేసు సరిగా అర్థం కాలేదు. మనకు ఆ భావన ఉండకూడదు. ఎంత గొప్ప వ్యక్తి వచ్చినా మన తోటి సహోదరుని ఎలాగూ మనం చూస్తాము, ఏ దృష్టితో చూస్తున్నామో ఇతని మీద కూడా అదే దృష్టి ఉండాలి. అది ఇక్కడ మాట్లాడేది. మొహమాటం ఉండకూడదు. ఇదేదో మనం గొప్ప, ఇతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల మనకేదో గొప్పతనం పెరిగిపోద్ది అన్నట్లుగా ఇతన్ని గొప్పగా చూడక్కర్లేదు, సామాన్య సేవకుడిని నీచంగా చూడవలసిన అవసరం లేదు. ఇద్దరిని సమానంగా చూడాలి. మన పక్కన మన సహవాసానికి వచ్చిన వాళ్ళు నేను అందుకే చెప్తాను, షెఫ్లు అవ్వాలి. మనం కూర్చునే ప్లేస్లో ఏం చేయాలి? షెఫ్లు అవ్వాలి. షెఫ్లు అవ్వడం అంటే మారుతూ ఉండాలి. అమ్ములు అమ్మగారు పద్దాక అక్కడే కూర్చోకూడదు. అంటే ఉదాహరణ చెప్తున్నా. మీరు చూసారా ఎప్పుడన్నా మన చర్చిలో స్థలాలు మారతాయా? సమాధానం గారు బ్రహ్మణి గారు పక్కన కూర్చుంటుంది, రానెమ్మ బ్రహ్మణి పక్కన కూర్చుంటుంది, మన శాంతకుమారి గారు శిరోమణి గారు పక్కన కూర్చుంటారు. వీళ్ళ ప్లేస్లు మారో. షెఫ్లు ఎవరు వీళ్ళు? ఇంకెవరితో కలవడానికి మనస్సు రాదు. మనం ఏం చేయాలి తెలుసా? సహవాసం, అందరిని పలకరించాలి, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. అందరూ మనవారుగా, మన కుటుంబస్తులుగా, మన రక్త సంబంధికులాగా, మన శరీరానికి సంబంధించిన అవయవాలాగా మనం కలుసుకోవాలి. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాస విషయంలో మీరు మోమాటం కలిగిన వారై ఉండకుడి. నేను పేర్లు ప్రస్తావించానని మీరు నవ్వుకుంటారని చెప్తున్నాను అంతే. మీ స్థితిని తెలియజేయడానికి మాట్లాడుతున్నాను. మనం ఏం చేయాలి తెలుసా? అందరితో కలుసుకోవాలి. మనల్ని ఏమన్నాడు ప్రభు? మీరు ఉప్పు అని అన్నాడు. ఏమన్నాడు? ఉప్పు ఏమవుద్ది? అన్నిట్లో కలుస్తుంది. నేను నీళ్ళతో కలవను, నేను పాళ్ళతో కలవను, నేను వంకాయ కూరలో ఉండను అని అంటదా? ఎక్కడైనా సరే కలిసిపోద్ది. మనం అందరితో కలివిడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సినీ యాక్టర్ బ్రహ్మానందం తెలుసా? ఆయన తెలియనోడు ఎవరు ఉంటారు? అందరికీ తెలుసు కదా. చాలా ఫేమస్ యాక్టర్, మంచి మనసున్నవాడు కూడా. వాళ్ళ అన్నయ్య బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ అన్నయ్యని ఇంటర్వ్యూ చేశాడు. ముసలి వయసులో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడంట. బ్రహ్మానందం గారి యొక్క మంచితనం గురించి కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయనే తనున్న ఇల్లు బ్రహ్మానందం గారే కట్టిపెట్టాడంట. తన కూతుర్లు పెళ్ళి బ్రహ్మానందం గారే చేశాడంట. తను ఉంటున్న ఇల్లు బ్రహ్మానందం గారిదే, తన కూతుర్లు పెళ్ళిళ్ళు ఆయనే చేశాడు. అందరు సెటిల్ అయిపోయారు, అందరిని సెటిల్ చేశాడు. కానీ ఇతడేం కోరుకుంటున్నాడు తెలుసా? మా తమ్ముడు చాలా మంచి హోదాలో ఉన్నాడండి, ఆయన నుండి మేమేం కోరుకోవట్లా, పలకరించి ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతాడేమోనని కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానండి, పలకరించలేదు. మేము పలకరిద్దామనంటే ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. ఏమనుకుంటాడో మేము ఫోన్ చేస్తే తీసే అంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఒకలాంటి న్యూన్యతాభావంతో ఉంటారు. సంఘంలో మనకంటే తక్కువ వారిని, అంటే మనం అందరం ఒకటే, ఒకవేళ చదువులో మనకన్నా తక్కువ అవ్వచ్చు, లేదా ఆస్తిలో మనకన్నా తక్కువ అవ్వచ్చు, ఏదన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి మనం ఏం చేయాలంటే మనమే పలకరించడం నేర్చుకోవాలి. ఒకవేళ భక్తిలో నువ్వు సీనియర్ అయితే నువ్వే మొదట పలకరించాలి వాళ్ళని. అది మనం అలవర్చుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్రహ్మానందాన్ని వాళ్ళ అన్నయ్య ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, బ్రహ్మానందం గారు అన్నీ చేశాడు వాళ్ళ అన్నయ్యకి. ఇన్ని చేసినా వాళ్ళ అన్నయ్యకి తృప్తి లేదు. ఏం కోరుకుంటున్నాడు? సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆడేం గొప్పోడు, నేనేమో ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యాకోబు అదే మాట్లాడుతున్నాడు. మీరు మొహమాటం, పక్షపాతం గలవారై ఉండకడి. సంఘంలో సహవాసం విషయంలో మీరు సహవాసం చేసేటప్పుడు గొప్పవారితో సహవాసాన్ని కోరుకొని దీనులను, దరిద్రులను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అందరితో కలిసి ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు యాకోబు ద్వారా. చూడండి, కిందకి చదవండి. ఇంకా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చూసారా? సంఘం అంటే, సమాజం అంటే సహవాసం. ఏంటండి సహవాసం? చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పాలి. ఎవరితో? దేవునితో. అక్కడే ఆగిపోతే దేవునికి మనకు సంబంధం లేదంటున్నాడు.
మొన్న ఆదివారం, అంతకుముందు ఆదివారం కూడా చెప్పాను నేను మీకు. సిలువను చూపించా, గుర్తుందా? సిలువ మొదటి నిలువు కమ్మి దేనికి గుర్తు? దేవునికి మనకు సహవాసం. మనకి దేవునికి సహవాసం నిజమని తేలాలి అని అంటే అడ్డకమ్మే మనం ఒకరినొకరు సహవాసం చేసుకోవాలి. సహవాసం అంటే ఏం లేదండి, సింపుల్. మీరు ఇండిపెండెంట్ సంఘాలు చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థన ఉందని అంటే వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన ఉందన్నట్టుగా ఎక్కడో ఊరు నుంచి ఆటోలు కట్టుకొని వచ్చేస్తారండి. మీరు ఎవరన్నా ఎక్కడోళ్ళు మీ ఇళ్ళల్లో ప్రార్థనకి, మీ ఇళ్ళల్లో కాదు పక్కింటి వాళ్ళ ప్రార్థనకి చెప్పకపోయినా పిలవకపోయినా చర్చిలో పలానోళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందని చెప్పారు అని అది ఒక బాధ్యతగా కట్టుకొని వెళ్ళడానికి ఎంతమంది నడుం కట్టుకుంటారు? మీరు చెప్పే మాటలు ఏంటో చెప్పనా? నన్ను పిలిచారా, మాకు చెప్పారా కదా? ఇది సహవాసానికి సంబంధించినవి కాదు. మనం ఎలా ఉండాలంటే, వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది, ఈరోజు మనం త్వరగా వెళ్ళి వాళ్ళకి ఏదైనా పనిలో సహాయపడాలి, ఏదైనా అవసరం ఉందేమో, పట్టా వేయాలేమో, ఊడవాలేమో, పాస్టర్ గారికి అన్నం వడ్డించేటప్పుడు ఏమైనా సహాయం చేయాలేమో, ఇలాంటి ఆలోచనలు రావాలి మనకి. మా చిన్నప్పుడు ఎవరింట్లో పెళ్ళి అయినా ఈ ఊర్లో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? పొలాలు పగలేయడానికి వెళ్ళేవాళ్ళు, పందిరి వేయడానికి వెళ్ళేవాళ్ళు, నీళ్లు తేవడానికి వెళ్ళేవాళ్ళు. పిలవక్కర్లా, అరే మన వాళ్ళ ఇంట్లో పెళ్ళిరా అన్నట్టు అందరూ ఎంత కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఈరోజు చచ్చిన ఇంటికి కూడా రావట్లేదండి. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి కూడా ఎలా వస్తున్నారు తెలుసా? ఊరికే వెళ్ళి నేను కనబడ్డానా లేదా అని అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళి వస్తున్నారు తప్ప, ప్రియమైన వారలారా, మన సహవాసంలో మార్పు రావాలి. సహవాసంలో చెప్పాలి గట్టిగా, రావాలి. నేను అమ్మగారికి బోల్డ్ అన్నిసార్లు చెప్పా, ప్రార్థన ఉందని తర్వాత నువ్వు ఎవరికి ఫోన్ చేయమాక. ఎందుకు చెప్తాను ఆ మాట? ఏదో ద్వేషం పెట్టుకొని కాదు. విశ్వాసంలో సీనియర్లు అయిన వాళ్ళు, ముందున్న వాళ్ళు ఏం చేయాలి? పక్కనున్న నలుగురిని పిలుచుకొని వచ్చే సామర్థ్యాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా మనల్ని చిన్నపిల్లల్ని పిలిచినట్టు పిలుస్తున్నారంటే, పౌలు అంటాడు చూసారా, మీరు మాంసము తినవలసిన స్థాయిలో ఉండగా మీరు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు, ఇంకేమి నేర్పించండి రా మీకు అని తలబట్టుకున్నాడు ఆయన. మనం సహవాసం విషయంలో ఎదగాలి. తర తమ్మ కుల మత భేదాలు లేకుండా, ఏ భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, ఇంటి పేరు భేదం లేకుండా, మతం భేదం లేకుండా, భాషా భేదం లేకుండా ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారందరితో ఒకే విధంగా మసులుకోవాలని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? మన డిమాండ్స్ ఏమి లేవు ఇక్కడ. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు నన్ను సహవాసానికి పిలిచాడు. అబ్బా, ఇది ఎంత పెద్ద గొప్ప భాగ్యం అండి మనకి. ఆయన ఎక్కడా, మనం ఎక్కడ? మనల్ని సహవాసానికి పిలిచిన వాడు మనం చూస్తే మనం ఎవరితోనైనా కలిసిపోగలం. ఆయనకి మనకి పోల్చుకుంటే, ఎవరో పాట రాశాడు, ఆకాశంలో ఉండే నువ్వెక్కడ, భూమి మీద ఉండే మేమెక్కడ. ఆఫ్టర్ ఆల్ చూసారా, గమనించారా? యేసు ప్రభువుని గురించి రాసేటప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను రాశాడు, ఆయన చెప్పుల వారును ఇప్పటికైనాను పాత్రుడు కాదు. కానీ ఆయన మనతో సహవాసం ఎలా చేశాడు తెలుసా? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, ఆయన ధనవంతుడయ్యిండి, మన నిమిత్తము మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, లేదా మనతో సహవాసం చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సహవాసం విషయంలో మనం పట్టనట్టు ఉంటే మనం దేవునికి సంబంధించిన వారం కాదు. అది ఇక్కడ యాకోబు భక్తుడు చెప్పే మాట. నా సహోదరులారా, ఆ పిలుపు విషయంలో చూసారా? యాకోబు ఎవరు? యేసు ప్రభు సహోదరుడు. నేను యేసు ప్రభు సహోదరుడిగా నేను మీకు చెప్తున్నాను అనడం లేదు. యేసు ప్రభు ఏమో యజమాని అని పిలుస్తున్నాడు. నా యజమాని పని మీద నేనున్నాను, నేను ఆయన దాసుని. మనల్ని ఏమని పిలుస్తున్నాడు ఆయన? నా సహోదరులా. అబ్బా, యాకోబుతో పోల్చుకున్నా మనం ఎక్కడా, ఆయన ఎక్కడా?
యాకోబు ఎవరో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. బిషప్ గారైనా, యెరూషలేము సంఘానికి బిషప్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా సహోదరులారా, నా సహోదరులారా అని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం చూడండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము. ఆహా, ఇదేంటండి? మనమంట ధనవంతుల యొక్క ప్రాపకం కోరుకుంటామంట, దరిద్రులనేమో అణిచివేయాలని చూస్తూ ఉంటామంట. మనకంటే తక్కువ వారిని, మనకంటే తక్కువ స్థితిని ఉన్న వారిని మీద నెత్తి మీద ఒక అడుగేసి కిందకు తొక్కాలని చూస్తామంట. ధనవంతులతో సహవాసం కొరకు చూస్తామంట. కానీ ధనవంతులు ఏం చేస్తారట? ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఇచ్చుచున్నవారు వీరే గదా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం మనకంటే ఎక్కువ వారి యొక్క ప్రాపకం కోరుకుంటే వారు మనల్ని అవమానపరుస్తారు, మనల్ని అనగదొక్కుతారు, మనల్ని ఏడవాలని చూస్తారు, మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. అందుకని ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు దరిద్రులతో సహవాసాన్ని కోరుకోండి. అంటే ధనవంతుల పట్ల ఈర్ష్య కలిగి ఉండమని కాదు, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకూడదు లేఖనాన్ని. ఎప్పుడు ధనవంతులను కూడా మనం మంచిగా చూడాలి. అయితే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, మనకంటే తక్కువ వారికి ఆపన్న హస్తం అందించి వారిని కౌగిలించుకుని, వారిని చేర్చుకొని, మన విందుల్లో చేర్చుకొని, మన సహవాసంలో చేర్చుకొని, మన ప్రేమ వారి మీద చూపిస్తూ మనం వారితో సహవాసాన్ని కలిగి ఉండాలని ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వేరే కదా. ధనవంతులేనంట దేవుని నామాన్ని దూషించేది కూడా. మనకి శ్రేష్టమైన నామం ఏంటి? యేసే. అన్ని నామముల కన్నా పై నామము యేసు. వీరు ధనవంతులైన వారు దేవుని నామాన్ని కూడా దూషించడానికి వెనుకాడరట. మెట్టుకు నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించుమను లేఖనము లో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలన బాగుగానే ప్రవర్తించువారగుదురు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనే వాక్యం ఎలా అర్థమైంది మనకి? ఎలా అర్థమైంది? మనకు సంతోషం ఉంది మనకి. ఆ సంతోషంలో ఉన్నప్పుడు నువ్వేం కోరుకుంటావు? అలా నీ తోటి వాడిని కూడా చూడు. అలాగే నీకు బాధ ఉంది, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు బాధలో ఏం కోరుకుంటావు? నీ తోటి వారి ఎడల కోరు. ఉదాహరణకి మనం ఎవరింటికన్నా వెళ్ళామండి, నా భాష అర్థమవుతుందా? వెళ్ళగానే మనం ఏం కోరుకుంటాం? రండి, కూర్చోండి అనాలి. కనీసం మర్యాద కోరుకుంటాం కదా. మనం కోరుకున్నది నిన్ను వలే. మనం ఏదైతే కోరుకుంటున్నామో మన ఇంటికి వచ్చిన వాని పట్ల మనం అలా నిర్వర్తించాలి, మనం అలా చెయ్యాలి. 10వ వచనంలో చూడండి. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పాను గనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. నేను అబద్ధం ఆడట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను హత్య చేయట్లేదు, ఇవన్నీ ఓకే. నువ్వు ఇవన్నీ చేయకపోయిన ఎడల నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు కాదు. నీ సహోదరుని సరిగా వ్యవహరించకపోయినా నువ్వు ధర్మశాస్త్రాన్ని మేరుతున్నావు. ఇప్పుడు దాకా మనం ఎన్ని వచనాలు చూసాం? దేని గురించి? పక్షపాతం గురించి. ఈ పక్షపాతం అనే విషయంలో మనం పక్షపాతం ధోరణితో వ్యవహరించిన ఎడల మనం ఏమని తీర్చబడతాం? అపరాధి అని తీర్చబడతాం, అపరాధులం అవుతాం. అదే విషయాన్ని ఇక్కడ రూపిస్తున్నాడు. 12వ వచనం. స్వతంత్రం ఇచ్చు నియమము చొప్పున
తీర్పు పొందు వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. మనం ఏం చూపాలి? కనికరం చూపాలి, కనికరము చూపాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. మనం ఎవరిదన్నా మొర, బాబు ఆకలి బాబు అని మన ముందుకు వచ్చి అరిస్తే, ఇది నన్ను కాదులే అన్న పట్టనట్టు వ్యవహరిస్తే నీకు అటువంటి రోజు ఒక రోజు వస్తుంది, జాగ్రత్త అని అంటున్నాడు. అందుకనే ఈ విషయాన్ని మళ్ళా ఇక్కడతో ఆపకుండా కంటిన్యూషన్లోనే 14వ వచనంలోకి వస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ఇది కొంతమంది పండితులు కూడా ఈ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. ఏమంటున్నాడు? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కానీ పౌలు పత్రికలు అన్నిట్లో రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా రక్షింపబడతాం మనం? విశ్వాసం వలన కృప ద్వారా మాత్రమే రక్షింపబడతాం. విశ్వాసము ద్వారా కృప వలన మాత్రమే మనము ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? మీ విశ్వాసము క్రియలు లేనిదైతే మీ విశ్వాసం మృతమైంది, మీరు రక్షింపబడిన వారు కారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మన విశ్వాసం నిజమైతే, యేసును నమ్మింది నిజమైతే, మనము రక్షణ పొందింది నిజమైతే, మన పాప క్షమాపణ పొందింది నిజమైతే, నిజంగా మనము యేసు సిలువలో నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడనే విశ్వాసం మనం ఉంచింది నిజమైతే, మనలో నూతన వ్యక్తి ప్రారంభమవుతాడు, నూతన జీవితం ఆరంభమవుతుంది. ఆ జీవితం ఎలా ఉంటుందంటే గతము లాంటిది అనిగా ఉండదు. ప్రభువు కొరకు క్రియ చేసే వారంగా ఉంటాము. ఒకవేళ గతము ఇప్పుడు ఒకేలాగా ఉంటే నువ్వు విశ్వాసివి కాదు అని అంటున్నాడు ఇక్కడ. ఇది వాస్తవం కదా. ప్రభు మనల్ని ఉచితంగా క్షమించాడు, ఉచితంగా కనికరించాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వం నుండి బయటికి రావడానికి వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రభువే వారి మీద కనికరం చూపి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేశాడు? ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. మీరు ఇలాగ ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఉండనట్లయితే వాళ్ళు ఏమవుతారు? కొట్టివేయబడతారు. అందుకే కదా బబులోనికి చెరగా వెళ్లాల్సి వచ్చింది. అందుకే కదా ఫిలిస్తీన్కి వారికి అప్పగింపుంది. అందుకే కదా సిరియన్లో వచ్చి ఇజ్రాయిల్ని దోచుకుంది. ఈ విశ్వాసం ఏమవ్వాలి? క్రియారూపంగా చూపించాలి, క్రియారూపంలోనికి రావాలి. కనికరము చూపని వాడు కనికరము లేని. ఇప్పుడు కనికరం, ప్రభువు నన్ను కనికరించాడని మనకు అర్థమైంది. మనం ఏం చేయాలి? ఆ కనికరాన్ని ఇతరుల పట్ల చూపాలి. ఇక్కడ నేను మీకు ఒక కథ జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు వారు చెప్పిన కథ. ఒక తన యజమానికి ₹1,00,000 అప్పు ఉన్నాడంట. ఎంత? 1,00,000. రేయ్ అప్పు కట్టరా అని తన దాసులను పంపాడంట. బాబు అప్పు కట్టమని మిమ్మల్ని ఇవాళ కట్టకపోతే బాగోదని లాక్ రమ్మన్నాడని చెప్పేసి తీసుకొచ్చాడు. యజమానుడి దగ్గరికి వచ్చాడు. బాబ్ అని బతిలాడుకున్నాడు. నేను కట్టలేనయ్యా, నా వల్ల అవ్వట్లేదు అని బతిలాడితే తన యజమానుడికి తన మీద కనికరం కలిగిందంట. ఏం చేశాడు?
క్షమించేసాను పోరా అని అన్నాడంట. క్షమించాడు. నా ₹1,00,000 అప్పు కొట్టివేయబడిందని సంతోషంతో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో రూపాయి బాకీ ఉన్నవాడు కనపడ్డాడంట వీడికి. ఎంత? ఇప్పుడు 1,00,000 క్షమించబడింది. ఈ ఉత్సాహంతో ఇంటికి వెళ్తున్నాడు. రూపాయి అప్పున్నోడు కనపడ్డప్పుడు ఈ రూపాయి అప్పున్నోడిని ఏం చేయాలి? రేయ్, నా 1,00,000 కొట్టేశారు, అక్కడ నీ రూపాయి నేను కొట్టేస్తున్నానని అడక్క ముందే చెప్పాలి కదా. కానీ ఏం చేశాడు తెలుసా? రూపాయి ఇవ్వాల్సిన కాలర్ పట్టుకున్నాడంట. ఇస్తావా ఇవ్వవా అని చెప్పి న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్ళి రూపాయి కోసం ఎక్కడ పెట్టాడంట? జైల్లో పెట్టించాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? క్షమించిన ₹1,00,000 క్షమించిన ఆయనకి పిలిచాడు. రే దుర్మార్గుడా, నేను 1,00,000 క్షమించాను కదరా, నువ్వు రూపాయి క్షమించలేకపోయావా, రారా కట్టు అని చెప్పేసి కట్టేశాడంట. ప్రభు అంటున్నాడు, నేను మీకు ఎంత క్షమించా, నేను ఎంత కనికరం చూపా మీ మీద. మీ చుట్టూ ఉన్నవారు మీకెంత బాకీ ఉన్నారు అంత మీరేం చేయాలి? కనికరించాలి. దేవునికి స్తోత్రం. ఇదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రియారూపకంగా ఉండాలి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతం. చూడండి, నేను దేవుని నమ్మాను, దేవుని మీద విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటూ ఆయన మాటను విననట్లయితే మన విశ్వాసం వ్యర్థమైందని మాట్లాడుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. యాక్టింగ్ పనికిరాదు అబ్బాయి అంటున్నాడు ప్రభు. ప్రభువా. కొంతమంది మాట్లాడితే ప్రభువుని తీసుకొస్తారు. నా ప్రభువు నాకున్నాడు, నా ప్రభు అని పద్దాక మాట్లాడతారు. కానీ ఆచరణలోనికి వచ్చేసరికి, జీవితంలోనికి వచ్చేసరికి ప్రభువు లేనట్టు వారుగా కనబడతా ఉంటారు. ఆ విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పు. దేవుని మాట ప్రకారము జీవించినట్లయితే నేను ప్రభువా బైబిల్ అంతా బోధించాయా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బోధించానయ్యా, కానీ నేనేం చేయలా, ఆయన వాక్యాన్ని ఆచరణలో పెట్టలా. అప్పుడు ప్రభు ఏమంటాడు నన్ను చూసి? అక్రమము. క్రమం ఏంటి? వాక్యాన్ని చెప్పడం కాదు గొప్ప, వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి, ఆచరించి చూపించాలి. ఈ విషయాన్ని యాకోబు ముందే చెప్పాడు. వాక్యము వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారము జీవించు. మీరు అసలు చదవట్లా. యాకోబు పత్రికను చదువుకొని రండి అంటే మీరు ఒక్కసారి కూడా చదవట్లా. చదివితే గుర్తొస్తాయి మీకు, కనీసం చెప్పిన మాటలన్నా మీకు గుర్తు రాకపోతే ఎలాగా? ఇక్కడ మీరు చెప్పొచ్చు, ప్రభువా మా సంఘంలో 300 పైగా విశ్వాసులు ఉంటే మేము బుధవారం మానలేదయ్యా, శుక్రవారం మానలేదయ్యా, శనివారం పోటాడి మరీ ప్రార్థనకు వచ్చామయ్యా అని చెప్తే లెక్కల్లో తేలుద్దా, నిలబడుద్దా? ఏమంటాడు ప్రభు? అక్రమము చేయవర్ల నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రభు మాట ప్రకారం జీవించాలి. అది విశ్వాసాన్ని క్రియారూపకంగా ఉంచడం అంటే, విశ్వాసమును క్రియారూపకంగా ఉంచడం అంటే. చూడండి, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. ఇది ఎంత ప్రమాదమో. మరియు ఈ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను.
లూకాసు వార్త 6వ అధ్యాయం 49వ వచనం. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు పట్టిన వాడిని పోలియుండును. పునాదే లేకుండా ఇల్లు కట్టుకుంటాడంట ఎవడన్నా? ఏమండి, ఎవడంట అట్లా కట్టుకునేది? ఆయన మాట విని దాని ప్రకారము చేయని వాడట. అటువంటి జీవితం ఉంటే ఎంత పనికి మాలిన జీవితం, ఎంత పనికి మాలిన బ్రతుకైపోద్ది. తాము చెప్పు వాటినైనను నిశ్చయమైన వాటిని రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజకమైన ముచ్చటలకు, దానిపై వచనం చూడండి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారమంతా, ఈ బైబిల్లో ఉన్న సారమంతా ఏంటంటే ఒక మాటలో చెప్తున్నాడు, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? నరకం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇది మనం ఆయన ఆ ఉపదేశ సారాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించనట్లయితే మనము నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులను, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులను, వ్యభిచారకులను, పురుష సంయోగులను, మనుష్యోరులను, అబద్ధికులను, అప్రమాణికులను, హితబోధకు విరోధి అయిన మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వాడికి నియమింపబడెను. ఏంటిది నియమింపబడెను? నరకం, అగ్నిగుండం, దేవుని ఉగ్రత. ఆ లిస్టులో ఎవరుంది? మనం సువార్తను నమ్మి, సువార్తకు లోబడి, సువార్తలో ఉన్న ఆ సారాన్ని గ్రహించి అవిధేయుత చూపే అవిధేయులకును దేవుని మాటకు అవిధేయత చూపితే ఎక్కడికి వెళ్తాం? నరకం దాచుబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నేను విశ్వాసిని అని మనం చెప్పుకుంటూ ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తే పునాది లేని ఇంటిని పోలిన వారమై ఉన్నాం. బండ మీద కాకుండా ఇసుక మీద కట్టిన వాని ఇంటిని పోలిన వారమై ఉన్నాం. ప్రభువా అని నన్ను పిలుస్తారు కానీ అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి, తొలగిపోండి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క మధ్యాహ్న కలశంలో ప్రభు తన వాక్యాన్ని మనతో స్పష్టంగా ముచ్చటిస్తున్నాడు యాకోబు భక్తుడి ద్వారా. ఎంత గంభీరంగా తన మనస్సును మనకు తెలియజేస్తున్నాడు. మీలో ఎవడైనా శరీరం 16 వచనం 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16 వచనం, ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఈయక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ కూడా తెచ్చుకుందాం. మనము మాటలు మాత్రం పెదవులతో ప్రార్థనలు, పెదవులతో మాటలు చెబుతూ కాలం గడిపితే దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. మన ముందున్నటువంటి ప్రతిదానికి స్పందించే వారంగా ఉండాలి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత విశ్వాసము నీకు కనబడుతునని చెప్పును. రెండే దొండే. నాకు విశ్వాసం చాలినంత ఉంది కానీ నా దగ్గర క్రియ లేదు, నీ దగ్గర విశ్వాసం లేదు, నీ క్రియ ఉంది అని అంటే, ఒకడేమో అసలు నాకు యేసు మీద విశ్వాసం లేదు, నేను పేదలకు డబ్బిస్తాను, పేదల కోసం ఖర్చు పెడతాను అని తిరుగుతున్నాడు అనుకో,
వాడు లేదా విశ్వాసం నాకుంది, నేను యేసుని నమ్మానని చెప్పి అసలు ఏమీ తెలియనట్టు చేతులు ముడుచుకొని ఏం జరుగుతున్నా సరే, సంఘంలో ఆపదొచ్చినా, దేవాలయ నిర్మాణం జరుగుతున్నా, ఏ పని జరుగుతున్నా నాకేం పట్టదన్నట్టు ఇట్లా కూర్చున్నాడు అనుకో, ఇద్దరు ఒకటేనంట. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి అని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? 19వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏమండోయ్, దేవుని వాక్యం చెప్పేది మనమే కాదు, దేవుని వాక్యాన్ని చదివేది మనమే కాదు, దేవుడు ఉన్నాడని నమ్మేది మనమే కాదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. మనకింకా వణుకు లేదు. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యానికి మనకు ఉండాల్సిన తేడా ఏంటి? ఏం పాయింట్ పట్టుకోలేదా? దయ్యానికి మనకి ఉండాల్సిన తేడా ఏంటి? దయ్యాలకు కూడా విశ్వాసం ఉందంటండి దేవుడు ఉన్నాడని. మనకి ఉంది విశ్వాసం. దయ్యానికి మనకి మధ్య ఉండవలసిన వ్యత్యాసం ఏంటి? దేవుని మాట ప్రకారము జీవించాలి. చెప్పండి అందరూ. అంటే క్రియలు కనబరచాలి. చెప్పండి అందరు, చెప్పండి. అసలు మనం ఎందుకు విశ్వాసం నుంచి రక్షణ పొందా? మంచి క్రియల యందు, చదువు, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా నిర్ణయించిన క్రియలను చేయుటకై. చెప్పండి. ఎప్పుడు ముందుగా అంటే ఎప్పుడు? ఆదాము పాపములో పడక ముందు దేవుడు ఏదైతే మానవులను ఎలా ఉండాలని ఉద్దేశించాడో, ఎలా ఉండాలని నిర్ణయించాడో, ముందుగా నిర్ణయించిన పరిశుద్ధ క్రియలన్నీ చేయడానికి మనం రక్షించబడ్డాం, మనం విమోచించబడ్డాం, మనం విశ్వాసం ఉంచాం. ఈ విశ్వాసం అలాగూ లేనట్లయితే ఈ విశ్వాసం మృతమైందవుద్దట. దయ్యానికి మనకి తేడా. దయ్యం పని ఏంటండి ఈ భూమి మీద? దేవుని పని చేసేవాడిని చెడగొట్టడం, దేవుని పనిని చెడగొట్టడం. ఇలా దేవుని పని మీద మనం వెళ్తుంటే వాడేం చేస్తాడు? వంకర తిప్పేస్తాడు, చెడగొడతాడు, కూర్చోబెడతాడు. అరే పిచ్చోడా, విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉందని దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. నువ్వు కూడా నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ భజన చేస్తే ఉపయోగం లేదబ్బాయి. నువ్వేం చేయాలంటే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని మాట ప్రకారం జీవించాలి. అది మనకు కావాల్సింది. మనం ఎంత హీన స్థితిలో ఉన్నామో చూసారా? దేవుని మాటను వెంబడించడంలో మనం ఏదైనా ఒక్క స్టెప్ అన్నా ముందుకు వేయగలుగుతున్నామా? హలో, వినబడుతుందా? 10 స్టెప్పులు ముందున్నామనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొత్తండి గట్టిగా. నేను దండ వేసి షాల్ కప్పి సన్మానం చేద్దాం అనుకుంటున్నా. మన వైఖరి మార్చుకోవాలి. దేవుని మాట ప్రకారం జీవించడానికి మనల్ని మనం పురుకొల్పడానికి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. మన విశ్వాసము మృతమైనదిగా ఉండడానికి వీల్లేదు, విశ్వాసం క్రియాపూర్వకమైనదిగా ఉండడానికి మనం చూస్తున్నాం. ఇక్కడ 2 ఉదాహరణలు చెప్తాడండి. 20వ వచనం చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అని చెప్పి ఇద్దరిని మన ముందు నిలబెడుతున్నాడు. ఈ ఇద్దరిని జ్ఞాపకం చేసి ముగించేస్తా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము మాటల దగ్గర ఆగిపోలేదు, విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపాడు. భక్తుడైన యాకోబు అబ్రహామును తీసుకొచ్చి మన ముందు చూపిస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసము మాట దగ్గర ఆగిపోలేదు. నేను దేవుని నమ్మా అక్కడే ఆగిపోలేదు. దేవుని నమ్మి అతడు ఏం చేశాడు?
క్రియారూపకంగా తన విశ్వాసాన్ని చూపించాడు. ఎలా చూపించాడు? తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇమ్మని ప్రభువు కోరితే నేను ఇమ్మను, నాకు ఒక్కడే కుమారుడు, దేవా ఇంకొకటి ఏదన్నా అడుగు నీకోసం నేను చేస్తానని చెప్పకుండా దేవుడు ఉన్నాడని నమ్మి, ఆయన సర్వ సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ఏం చేయడానికైనా హక్కు ఆయనకు ఉంది, నేను ఆయన వాడను, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడను, నాకేది చేసినా ఆయనే అని, ప్రభువా నువ్వు అడిగావా నా కుమారుని, నేను ఇచ్చేస్తున్నానని ఇచ్చేసాడు. అబ్రహాము క్రియారూపకంగా తన విశ్వాసాన్ని చూపించాడు. రెండో ఉదాహరణ ఏంటి? రాహాబు 23వ వచనం. దేవుణ్ణి నమ్మి క్రియారూపకంగా అతడు జీవించాడు కాబట్టి అబ్రహామును ఏమని చెప్తున్నాడట? మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అదే దేవుణ్ణి నమ్మింది. ఏంటి ఆమె నమ్మకం? ఇజ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఈ ఇజ్రాయేలుని ఇది ఓన్ చేసుకోమని యెరికో పట్టణానికి పంపిస్తున్నాడంటే దేవుడు ఈ కార్యము చేయగలడు అని నమ్మింది. దేవుడు ఈ కార్యము చేయగలడు, ఇజ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని నమ్మింది, ఈ కార్యము దేవుడు చేయగలడని నమ్మింది. నమ్మి అలా ఊరుకొండలేదు, దేవుని ప్రజల పక్షాన చేరిపోయింది. చెప్పరే, రాహాబు ఉంచిన విశ్వాసాన్ని క్రియారూపకంగా ఎలా చేసిందంటే, మీ దేవుణ్ణి నేను నమ్ముతున్నానయ్యా అని చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఇజ్రాయేలీలు దేవుడు ఎవరిని శత్రువులుగా చూస్తున్నాడో వారిని శత్రువులుగా చూడటం ప్రారంభించి ఇజ్రాయేలీలతో చేరిపోయింది. హల్లెలూయా. దీన్ని ఏమన్నా? విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించడం. రాహాబు వేశ్య అయినప్పటికీ దేవుణ్ణి నమ్మింది, నమ్మి దేవుని కొరకు క్రియ చేయడం ప్రారంభించింది, దేవుని పక్షాన నిలిచింది. మీకు గుర్తుందా? నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఫరో రాజు ఇద్దరు స్త్రీలను పిలిచి, మంత్రసాలను పిలిచి దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ చేయమని ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మి ఆ ఇద్దరు ఏం చేశారు? ఆ పని చేయలేదు. విశ్వాసాన్ని దేని రూపంలో చూపారు? వాళ్ళు క్రియారూపకంగా చూపించారు. క్రియారూపకంగా. ఇక్కడ రాహాబు కూడా తను దేవుణ్ణి నమ్మి, దేవుని ప్రజలను నమ్మి, దేవుని పక్షాన చేరిపోతానని ఆమె క్రియారూపకంగా ఆ క్రియల రూపంలో ఆ విశ్వాసాన్ని చూపి ఎవరైతే వేగు చూడడానికి వచ్చారో వారికి సహాయం చేసి వారి పక్షాన చేరిపోయింది. 25వ వచనం చూడండి. అటువలే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతివంతురాలని ఎంచబడాను కదా. ఏంటండి ఈమెకి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఆమె గురించి రాశాడు? యెరికో పట్టణం అంతా ఇజ్రాయేలీలకి భయపడి వణికిపోయి, ఆ గోడలు ఉన్నాయి మాకు భద్రంగా ఉన్నాయి, మమ్మల్ని వాళ్ళు వచ్చి ఇజ్రాయేలీలు ఏం చేయలేదు, ఇజ్రాయేలీలు దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేరని వారు అలా ఉంటే, వేగులు వారు వచ్చిన వారితో చేరి వారి పక్షాన చేరి రాజుకి వ్యతిరేకంగా పనిచేసింది ఈమె. ఈ విషయం రాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? రాహాబుని చంపేస్తాడు. దేవుని పక్షాన తన ప్రాణాన్ని పణంగా పెట్టేసింది. అబ్రహాము తన కుమారుని ఇచ్చేశాడు. ప్రియమైన వారలారా, దేవుణ్ణి నమ్మి అలా చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట ప్రకారము మనం జీవించడానికి జీవించినప్పుడే తీర్మానం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలోనికి తెచ్చినప్పుడే మనము క్రియారూపకంగా విశ్వాసాన్ని చూపిన వారం అవుతాము. దేవునికి స్తోత్రం. మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, కనీసం ఆదివారం ఆరాధనకి 8 గంటల కల్లా రాలేకపోతున్నారు. మీ విశ్వాసం ఎలా లేదు? క్రియారూపకంగా లేదు. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఆ! మీకు మీకు ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా నేను చూపాలి అనేటువంటి ఆతురత మీలో లేదు. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. చిన్న చిన్న విషయాల్లోనే మనం మార్పు పొందితే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలుగుతాం. ఏదైనా ఒక్క చిన్న స్టెప్‌తోనే ప్రారంభం అవుద్ది. తలలు వంచుకోనండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యాకోబు భక్తుని ద్వారా మనము హెచ్చరించబడ్డాం. విశ్వాస విషయంలో మొమాటం గలవారై ఉండకుడి, పక్షపాతం గలవారై ఉండకుడి అని మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. పక్షపాతం గురించి ఎంత తేటగా లేఖనాల్లో మనం చూసాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పక్షపాత బుద్ధితో ఇంకా మనం ఏ ఏ కోణాల్లో పక్షపాతమును కలిగి ఉన్నామో, నీ కుటుంబస్తుల ఎడల, నీ బంధువుల ఎడల, నీ ఇంటి వారి ఎడల, నీ పిల్లల ఎడల, సంఘములోని వారి పట్ల, సమాజంలోని వారి పట్ల నీకు ఎక్కడైనా పక్షపాత బుద్ధి ఉన్నట్లయితే ఆ పాపాన్ని ఒప్పుకో. అది దేవునికి వ్యతిరేకమైంది. దేవుడు ఆయన సంఘంలోనికి మనల్ని పిలిచింది పక్షపాతిగా ఉండకూడదని. ఆయన పేరున పిలువబడ్డాం మనం. సంఘంలో ఉన్నవారు డబ్బున్నోళ్ళు బేదలని, గొప్పవారు దరిద్రులని అనే పక్షపాత బుద్ధిని మనం కలిగి ఉన్నట్లయితే దాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఆయన. ఈ పక్షపాతం అంతా తీసివేసుకోవాలని మనం హెచ్చరించబడ్డాం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడని చెప్పబడింది. ఆయన చేత క్షమించబడిన మనం, ఆయన చేత కనికరించబడిన మనం, మన కనికరం మనల్ని వ్యతిరేకిస్తున్న వారి పట్ల, మన మీద అసూయ చూపుతున్న వారి పట్ల, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి పట్ల సహితము మనం కనికరం చూపే మనస్సు కలిగిన వారమై ఉండాలి. ఈ విశ్వాసం మనం కలిగి ఉండి దీన్ని క్రియారూపకంగా మనం చూపలేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది. దేవుడు ఉన్నాడని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వు నమ్మేదేంటి గొప్ప అని దేవుడు మనల్ని నిలదీస్తున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే నీవు ఆయన ప్రతి మాటకు లోబడిపోయి జీవించు. అదే విశ్వాసం. విశ్వాసికి తగినట్లుగా బ్రతకడం. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పబడింది. క్రియలు కలిగిన విశ్వాసం అనంటే అబ్రహాములాగా బ్రతకాలి. ప్రభువు కోరుకున్నది అది ఎంత గొప్పదైనా ఇచ్చి వేయడానికి, అది మనకెంత ఇష్టమైనదైనా అది వదులుకోవడానికి, అది ఎంత పురాతనమైనదైనా, అది ఒక భయంకరమైన దురాచారమైన, దేవునికి వ్యతిరేకమైన పాపమైన, అది ఏదైనా సరే దేవుని కోరుకున్నది ఏది మనలో ఉండొద్దు లేదా నాకు ఇచ్చేయి అని అన్నాడు, దాన్ని విడిచిపెట్టేయడానికి నువ్వు సిద్ధమైన అబ్రహాం అయితే తన కొడుకునే ఇచ్చేసాడు దేవుని మీద విశ్వాసంతో. రాహాబు ప్రాణం మీదకు వచ్చినప్పటికీ దేవుని పక్షాన నిలబడింది. క్రియారూపకంగా తన విశ్వాసాన్ని చూపించింది. నువ్వు నిద్రమొత్తును వదలలేకపోతున్నావేమో దేవుని కొరకు. ఒప్పుకో నీలో ఉన్న పాపాన్ని. నేను మారిపోతాను ప్రభా, నా విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపుతాను ప్రభా, నీ కొరకు ఈ భూమి మీద బ్రతుకుతాను నాయన, నీ సాక్షిగా జీవిస్తాను నాయన అని మనమందరం కూడా తీర్మానం చేసుకుందాం.